వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈ రోజైతే నేను ఒక మంచి యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ అన్నది. ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ అన్నది నేను లోడింగ్ పద్ధతిలో ఇలా స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన ఎటువంటి బ్లౌజ్కైనా మనం లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఒక సైడ్ అయితే లోడింగ్ పద్ధతిలో చేసుకోగలుగుతాం, కానీ కింద సైడ్ మనకి లోడింగ్ పద్ధతిలో చేయటం ఎలానో తెలియదు కదా. అది ఎలా అన్నది ఈ వీడియోలో మీరు చూసేయండి. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి మనం తీసుకున్న పైన ఒక క్లాత్, కింద ఒక క్లాత్, అంటే లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ అనేది ఉంటుంది కదా. దాన్ని మనం రెండు వైపులా అటు ఇటు పెట్టుకొని మధ్యలో బ్లౌజ్ అనేది మనం కుట్టిన బ్లౌజ్ని ఇలా హాఫ్ పద్ధతిలో, అంటే ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు పెట్టుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ని మనం సెంటర్లో పెట్టుకోవాలి. మొత్తం బ్లౌజ్ని అయితే ఇక్కడ మనం పెట్టట్లేదండి. మీరు ఈ వీడియోని మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మధ్యలో బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచు మార్జిన్తో మనం స్టిచ్ చేసుకోవాలి. పైన సైడ్ అయితే మనం 1/2 ఇంచు మార్జిన్ అయితే ఖచ్చితంగా పెడతాం. కింద సైడ్ మాత్రం ఇక్కడ మనం 1/2 ఇంచు మార్జిన్ అనేది కంపల్సరీ కాదండి. అంటే మనం జాయింట్స్ చేస్తాం కదా, మన సైడ్లు అనేవి, అంటే చంక కింద భాగం నుంచి మనం జాయింట్ చేసేవి రెండు సమానంగా ఎంతవరకు ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఒక్కొక్కసారి మనకి 1/2 ఇంచ్ అనేది మార్జిన్ వస్తుంది, ఒక్కొక్కసారి 1/4 ఇంచు మార్జిన్ వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి చూసుకొని ఈ కింద సైడ్ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. మీరు 1/2 ఇంచు మార్జిన్ చేస్తే ఒక్కొక్కసారి మనకి సైడ్ అనేవి ఎగుదిగులుగా వచ్చేస్తాయి, అప్పుడు బాగోదు. అందుకే ఇది చెక్ చేసుకొని 1/2 ఇంచు మార్జినా 1/4 ఇంచు మార్జిన్ అన్నది మీరు చూసుకోండి. ఇలా నేనైతే 2.5 లెంత్తో ఇలా స్టిచ్ అనేది చేసేసానండి. నేను పైన సైడ్ కూడా స్టిచ్ అనేది చేస్తాను, అందుకు నేను ఇక్కడ ఒక స్టిచ్చే చేశాను. మీరు పైన చేయరు అనుకుంటే ఇక్కడ మీరు 2 స్టిచ్లు అనేవి వేసుకోండి, అంటే డబల్ కుట్ అనేది వేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, సెంటర్లో నుంచి నేను బ్లౌజ్ని మళ్ళీ తీసేస్తున్నాను. మీరు వీడియోని చూస్తూ నేను చెప్తున్నది వింటూ చేస్తే మీకు చక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి నెయిల్తోని ఇలా సాఫ్ట్ చేసుకోండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఐరన్ అనేది చేసుకొని అప్పుడు మనం పైన ఒక స్టిచ్ అలానే కింద ఒక స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రెండవది కూడా సేమ్ ఇలానే కుట్టి చూపిస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకొకసారి చూడండి. ఇక్కడ నేనైతే షేప్ బెల్ట్కి 3 క్లాత్లు అనేది తీసుకున్నాను అనమాట. అంటే 2 లైనింగ్ క్లాత్స్, ఒక ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ అనేది ముందు సైడ్ పెట్టుకున్నమాట, ఫ్రంట్ సైడ్కి. ఇలా చూడండి, బ్లౌజ్ అనేది ఎలా సెంటర్లో పెడుతున్నానో. మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ మీద స్టిచ్ అనేది పడకుండా జాగ్రత్తగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టే ఇక్కడ మనం 1/2 ఇంచు మార్జిన్ కావాలా 1/4 ఇంచు మార్జిన్ కావాలా అన్నది మీరు మీ సైడ్ జాయింట్స్ సరి సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదు అంటే ఎగుదిగులుగా వచ్చేస్తుంది. అంతే అండి. ఇలా మనం ఎంతో ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా లాగేటప్పుడు నెమ్మదిగా లాగాలి, లేదు అంటే కుట్లు అనేవి లూజ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు చిన్న కుట్టు అనేది వేసుకోండి. 2.5 లెంత్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే రాదు మాట ఇలా లాగేటప్పుడు. ఇలా పైన సైడ్ కూడా చాలామంది స్టిచ్ అనేది చేస్తారండి. పైన సైడ్ కూడా స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటేనే బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు లోపల సైడే మీరు డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా ఒకసారి నెయిల్తో సాఫ్ట్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకొని మనం దీని మీద పైన కిందన ఒక్కొక్క కుట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు స్టిఫ్గా ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్లోని. చూడండి, నేను ఐరన్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది చేశాను. ఇలా చేసుకోవడం వల్ల చూడండి ఇందాక ఎలా గుగ్గులుగా ఉందో ఇప్పుడు ప్లెయిన్గా కనబడుతుంది కదా. మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన ప్రతిసారి మనం కొన్ని పార్ట్స్ అనేవి ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. అయితే మరి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మరి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు. అలాగే మీ కామెంట్స్ని కూడా రాస్తుండండి. మరి థ్యాంక్ యూ సో మచ్.